ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. నక్షత్ర ఫలితాల్లో భాగంగా ఈ రోజు మనం చిత్తా నక్షత్రం గురించి మాట్లాడదాం. గురుగారు, ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఓవరాల్ గా వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుందంటారు? చిత్తా నక్షత్రము మామూలుగా ఎవరన్నా ఏదైనా తొలవ పనులు చేస్తే వాడు చిత్తా నక్షత్రంలో పుట్టినట్టున్నాడు, చిత్తపతాళంగా పాటుపడుతున్నాడు అంటారు. చిత్తలాడుతున్నారు అంటారు. రకరకాల ప్రాంతాల బట్టి మాట్లాడుతుంటారు. ఈ నక్షత్రము శ్రీ మహావిష్ణువు చేతులను చక్రతాల్వార్ అంటే సుదర్శన చక్రము చిత్తా నక్షత్రంలో అది ఉద్భవించిందని చెబుతారు. కంచి కామాక్షి అమ్మవారు, విశ్వకర్మ, చిత్రగుప్తుల వారు, ఇటువంటి గొప్ప గొప్ప దేవతలంతా కూడా చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి దేవతలుగా చెప్తారు. ఎవరన్నా సరే ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే జనరల్గా ఈరోజు కామ ప్రకోపాలు ఎక్కువ ఉన్నాయి సమాజంలో. మరి కామ ప్రకోపాలు ఎక్కువయ్యి వాళ్ళ జీవన విధానానికి వాళ్ళ మానసికమైనటువంటి కామ ప్రకోపమే అడ్డంకిగా ఇది ఆలోచనలు ఎప్పుడు రాపోతాయి బాబు, మనకి ఇంత అవసరమా, ఈ కంట్రోల్ చేసుకునే కామపూరితమైన ఆలోచనలు చిత్తా నక్షత్రం రోజు కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని వస్తే కంట్రోల్ అయిపోతుంది. అదే చిత్తా నక్షత్రం రోజు విశ్వకర్మ కూడా దర్శించుకోవచ్చు. విశ్వకర్మ ఆలయాల్లో లేదంటే ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు. చిత్రగుప్తుల వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం కామాక్షి అమ్మవారి ఆలయం ముందరనే ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. చిత్రగుప్తుల వారు ఆడిటర్, ఆయన పెన్ను కలం ఆయుధంగా కలిగిన వాళ్ళు. బ్రహ్మదేవుడు తలరాత రాస్తే ఈయన పాపపుణ్యాలు లెక్క పెడతాడు. ఆయన యొక్క కర్ణికాంబ, ఆయన చిత్రగుప్తుల వారి భార్య పేరు కర్ణికాంబ. కర్ణము అంటే చెవి. ఆయన భార్య చెవులో ఆయనకి చెబుతూ ఉంటుంది ఏదో ఒకటి. మనం వెళ్ళి కర్ణికాంబ సమేత చిత్రగుప్తుల వారిని దర్శనం చేసుకుంటే కర్ణికాంబ వారికి ముందు ప్రసన్నం చేసుకోలే. అమ్మ, స్వామివారికి చెప్పండి, మేము చాలా మంచి వాళ్ళం, మీ భక్తులము, మాకు ఏదైనా పాప పుణ్యాలు ఉంటే పాపాలు ఉంటే కొట్టేయమని చెప్పండి అంటే, అయ్యో వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పి ఆమె చెప్పి కొన్ని పాపాలు తొలగిస్తుంది అని. ఆడిటర్ కాదు అంటే ఆయన దాని యొక్క తీవ్రత తగ్గిస్తాడు ఇలా అంటారు. కానీ దర్శించుకోవడం మంచిది. కాబట్టి ఈ చిత్తా నక్షత్రంలో చక్రతాల్వార్ అంటే సుదర్శన చక్రము, సుదర్శన హోమం చేసుకోవడం కూడా మంచిది, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నక్షత్రం ఎందుకు కామ ప్రకోపం గురించి మాట్లాడానంటే, 1-2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి, 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు, శుక్రుడు కామానికి అధిపతి. ఆయన కన్యారాశిలో నీచబడతాడు. కన్య అంటే పెళ్లిడికి వచ్చినటువంటిది, అప్పుడే కామ పూరితమైనటువంటి ఆలోచనలు ప్రారంభమైనటువంటిది అని అర్థం. అక్కడ శుక్రుడు స్త్రీకారకుడే నీచబడతాడు. ఈడ కుజుడు నక్షత్రం, కుజుడు కోపానికి, ఆవేశానికి, హద్దుమీరిన ఆవేశానికి కారకుడు. ఆ నక్షత్రంలోనే శుక్రుడు నీచబడతాడు. కన్యారాశి, కామానికి అధిపతి శుక్రుడు, నీచ కుజుడి నక్షత్రము. అంటే 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. తులారాశి దాంపత్య రాశి. కన్య వివాహం అయితే కదా భర్తతో దాంపత్య జీవితానికి అర్హురాలవుతుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు అక్కడ నీచబడతాడు, ఇక్కడ స్వస్థానంలో ఉంటాడు. కుజుడు యొక్క నక్షత్రాలు, ఈ కుజుడు ఈ 2 రాశులకు మంచివాడు కాదు. కన్యారాశికి మంచివాడు కాదు, తులారాశికి మంచివాడు కాదు. ఆయన నక్షత్రాలు దాంట్లో 2, దీంట్లో 2 ఉన్నాయి. అందుకే తట్టుకోలేనటువంటి ఈ కుజుడు అంటే నా ఆవేశము అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ తట్టుకోలేనటువంటి కామ వ్యామోహాలు ఏదైనా ఉంటే, చిత్త చాంచల్యాలు ఏదైనా ఉంటే, చిత్తా నక్షత్రం రోజు కంచి కామాక్షి అమ్మవారు దర్శించుకుంటే ఈ కామాక్షి అమ్మవారు కామము అనేది వీళ్ళని డామినేట్ చేయదు అని. ఇది చాలా అవసరం అన్నమాట. అదేవిధంగా ఈ నక్షత్రము విడిపడిన నక్షత్రం. 2 పాదాలు, దాంట్లో 2 పాదాలు ఇట్లుంటాయి. కాబట్టి కన్యారాశిలో చిత్తా నక్షత్రం 1-2 పాదాల్లో ఉన్న వాళ్ళు సుఖభోగాలకు ఎక్కువగా ఇదేదానికి అవకాశం ఉంటుంది. 3-4 పాదాలు తులారాశిలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క సుఖభోగాలు అనేవి కుటుంబంతోనే, భార్యతోనే కలిసి సంసార జీవితంలో ఉద్ధరించబడుకునే విధంగా అవకాశం ఉంటుంది. రాశి మారేగడి తత్వం మారిపోతుంది. తుల అంటే ధర్మరాశి, రాశి కదా, ధర్మదేవ చేతిలో ఉంటుంది.
కన్య అంటే నిలకడలేని రాశి, అది దిశోభవ రాశి, ఇది చర్రాశి. వీళ్ళు జీవితం వైపు ప్రయాణిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు అర్థం కానటువంటి నిలకడలేనటువంటి తత్వంలో ఉంటారు. ఇది జనరల్గా నక్షత్ర స్వభావం చెప్తున్నాను అంతే. జాతకంలో వస్తే వేరే మారుతాయి. దీన్ని ఇట్లే విన్న వాళ్ళు ఆపాదించుకున్నాం. నాలెడ్జ్, మనం బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాం అంతే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు నీచబడి ఉన్నా వక్రించాడంటే శుభ ఫలితమే. శుక్రుడిని శుభగ్రహాలు చూసాయంటే నీచ నశించినట్టే. శుక్రుడు బుధుడు ఉంటే చాలు, బుధుడు ఉచ్చస్థితి, అక్కడ ఉచ్చగ్రహంతో ఉంటే ఆటోమేటిక్గా నీచత్వం పోతుంది. ఇట్లాంటి క్యాలిక్యులేషన్ మేము వేస్తాం. ఇప్పుడు ఈ చిత్తా నక్షత్రం అనేది వేగవంతమైనటువంటి సుదర్శన చక్రం మామూలుగా వెళ్తుందా, కంటికి కనిపించేంత వేగంతో వెళ్తుంది. అది టార్గెట్ని కంప్లీట్ చేసే వరకు మళ్ళీ తిరుక్కొని రాదు. ఈ 3 లోకాల్లో 7-14 లోకాలు ఎక్కడికైనా వెళ్ళొస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రము. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు పులి, జంతువు కూడా పులి. తర్వాత నక్షత్రము స్వాతి. స్వాతికి వచ్చేక్కడికి దున్న వస్తుంది జంతువు. స్వాతి నక్షత్రం తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది. విశాఖ నక్షత్రానికి కూడా పులి. విశాఖ నక్షత్రానికి జంతువు పులి, చిత్తా నక్షత్రం జంతువు పులి, మధ్యలో స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం 2 పులుల మధ్యలో ఉంటుంది. అటొక పులి, ఇటొక పులి. అంటే స్వాతి నక్షత్రంకి మంచి స్ట్రెంగ్త్ ఉందని అర్థం. కాబట్టి ఈ నక్షత్రాల గురించి ఇట్లా చెప్తా పోతే ఇంకా కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మనం సమయాభావం చాలదు కాబట్టి క్లుప్తంగా మనం ముఖ్యమైన విషయాలు చెప్పుకోబోతున్నాము. ఈ చిత్తా నక్షత్రం రోజు ఇది మనము ఈ పులిహోర ఉంటుంది కదా, పులిహోర దీన్ని సూచిస్తుంది. కారంగా ఉన్నటువంటి ఆహారము, చిత్రాన్నము అంటారు కదా. అంటే పులుపు, ఉప్పు, కారము 3 తెలిసి ఉంటాయి అన్నమాట. కలిపి ఉన్నటువంటిది ఆహారం. అది కూడా ఒక ఎరుపు, ఒక టైప్ ఆఫ్ బ్రౌనిష్లో ఉండేటువంటి ఆహారం. ఇది ఈ నక్షత్రం యొక్క దీన్ని తెలియజేస్తుంది. ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళు వేగంగా ఉంటారు, చాలా స్పీడ్గా ఉంటారు. వేగంగా చేస్తేనే ఏదైనా వీళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. స్లోగా పోతే వీళ్ళు కంట్రోల్ తప్పిపోతారు. అండ్ కొంతమంది స్పీడ్గా పోతేనే స్కూటర్ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళకు. మనం అనుకుంటాం వాళ్ళకి ఆ కంట్రోల్ స్పీడ్లో ఉంటుంది. స్లోగా పోయినా పడిపోతారు. నాకు స్పీడ్లోనే వాళ్ళకి జనరల్ స్పీడ్ అంటే మినిమం 50 దాటి పైన ఉంటుంది. నార్మల్ స్పీడ్ 40లో పోతా ఉంటారు కొంతమంది. 40లో ఉంటే బండి కంట్రోల్లో ఉంటుంది, అన్ని పరిస్థితులు కంట్రోల్లో ఉంటాయి. వీళ్ళు 70, 80, 90లో కూడా పోతారు కావాలంటే. కానీ దాని కంట్రోల్ ఉంటుంది. ఈ స్కూటర్ రేసులు ఉంటాయి కదా, గుర్ర పందాలు ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళంతా వీళ్ళు బాగా ఈ చిత్తా నక్షత్రం బలంగా ఉన్న వాళ్ళు బాగా రాణిస్తారు. కాబట్టి వీళ్ళకి ఏదైనా సౌండ్ వింటే కూడా ఎక్కువ సౌండ్ వినాలి. ఫుల్ సౌండ్లో వింటేనే వినగలుగుతారు. చిన్న స్లో సౌండ్ పెడితే వీళ్ళు వినలేరు. కారంగా ఉన్నటువంటి ఆహారం, వేడిగా ఉన్న ఆహారం, చల్లగా ఉండే ఆహారం కాకుండా వేడిగా ఉన్న ఆహారం తినమంటారు. అంటే మిరపకాయ బజ్జీలు, ఈ టైపు మసాలా ఫుడ్డు, కారంగా ఉండే ఫుడ్ని ఎక్కువగా ఈ మనకు స్నాక్స్ కూడా తీసుకుంటే కారం ఉన్నటువంటి ఆహారం ఎక్కువ ఇష్టపడదు. కారాసు అంటే కారంగా ఉండదు కాబట్టి కారాసు. అది అట్లా ఎక్కువగా ఘాటుగా ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది వీళ్ళ స్వభావము. ఇక మీకేం కావాలో అడగండి, నేను చెప్తాను. ఇక వీళ్ళకి జీవితంలో అసంతృప్తి, లోటు అంటే ఏంటి గురుగారు? స్టార్టింగ్ ఆ పాయింటే చెప్పాను నేను. ఏదైనా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది ఏ విధంగానే కావచ్చు. ఆ కోపాన్ని తగ్గించుకుంటే ఒక్కోసారి కొన్ని గ్రహాల దీనివల్ల కామవ్యామోహం ఎక్కువ అవుతుందనే దానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి శుక్రుడు నీచపడము 2 పాదాల్లో స్వస్థానంలో ఉండడం వల్ల, కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వీళ్ళకి ఇప్పుడు చెప్పింది పాయింట్ అంతా చిత్తాంశంలో అందరికీ ఉండకపోవచ్చు. మాకు లేదండి, మాకు ఎందుకు ఆ లక్ష్యం చెప్పారు అనుకోవచ్చు. వాళ్ళకి ఇంకొక దాంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అతివేగం పనికిరాదు కదా. కాబట్టి అదంతా కంట్రోల్ కావాలంటే, ఏమైనా కంట్రోల్ కావాలంటే వీళ్ళు చిత్తా నక్షత్రం రోజు కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడం మంచిది. అంటే మన అభీష్టాలు నెరవేర్చేది కన్నులు కలగలది అని అర్థం. కామం అంటే కోరిక అని అర్థం. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇదే ఇష్టపడదంతా మనం కామముక్తికి లెక్క వస్తుంది. ఆమె నియంత్రిస్తుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి దేవత ఆమె. ఆయన ఒక శ్లోకం కూడా చెప్తారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, విజయవాడ కనకదుర్గ. ఫస్ట్ కామాక్షి అమ్మవారిని చెప్పే ఆమె కూడా అందరూ దేవతలు ఒక కాలు ఇలా పెట్టుకుంటే ఆమె 2 కాళ్ళు ఇలా పెట్టి కూర్చోంది. కళ్ళు తెరిచి చూస్తూ ఉంది, కళ్ళు మూసుకొని కాదు. చక్కగా ఆమె ముందుగా కుంకుమిస్తారు, తీసుకుని దూరంగా వచ్చి పెట్టుకోకూడదు. ఆమె ఇచ్చిన వెంటనే ఆమె చూస్తుండగానే మొహం పెట్టుకుని వచ్చేయాలి ఫాస్ట్గా. అప్పుడు ఆమె దృష్టిలో పడి ఆమె యొక్క ఆశీర్వాద అనుగ్రహం లభించినట్టు మన యొక్క అభీష్టం నెరవేరుతుంది. మన అభీష్టాలు నెరవేర్చే దేవత కాబట్టి కామాక్షి అయింది. మన అభీష్టాలు నెరవేర్చేటువంటి కన్నులతో ఉందని అర్థం. మీనాక్షి అంటే చేపల లాంటి కన్నులు గలది.
విశాలాక్షి అంటే విశాలమైన నేతలు కలిగింది. అవనాక్షి అంటే భూమి అంతా ఒక్కొక్క అవని అంటే భూమి, ఒక్కొక్క కన్ను భూమి అంతా చూస్తా ఉంది అని అర్థం. ఈ భూలోకాన్ని మొత్తం అవనాక్షి అంటారు. ఇట్లా అమ్మవార్లకు ఊరికే పేర్లు రాలేదు, ఆడ అమ్మవారి అవతారాలు తత్వాల్లో ఉంటాయి. అవనాక్షి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ భార్య ఉంది కదా పద్మావతి దేవి, వాళ్ళకు వాళ్ళ నాన్న ఆకాశరాజు ఉంది. ఆకాశరాజు కులదేవత. ఇప్పుడు కూడా ఆలయం ఉంది, అవనాక్షి అమ్మ ఆలయం. నారాయణ దగ్గర పోతే అక్కడ శిలాపలకం పని కూడా వేస్తుంటారు. వెంకటేశ్వర స్వామి వారు వివాహమైన తర్వాత అల్లుడు తన భార్యతో నూతన దంపతులుగా వచ్చి అమ్మవారి దగ్గర గౌరీ పూజ చేశారు. ఉంది అవనాక్షి అమ్మ ఆలయం. ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడికి. వీళ్ళు నడుచుకుంటూ ఎట్టో వెళ్ళారు. ఆ పక్కన శివాలయం ఉంది, ఆకాశరాజు కట్టిన శివాలయము, అవనాక్షి అమ్మ ఆలయం అంతా ఉన్నాయి, చూసాం. చాలా అద్భుతమైనటువంటి ఆలయాలు. కాబట్టి ఇక్కడ కామాక్షి అమ్మవారి దగ్గరికి అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. అందున వీళ్ళు అన్నిట్లోనే వేగం వీళ్ళు. అందున వీళ్ళు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు ఎవరైనా చూస్తే దిష్టి అవతలకు బాగా తగులుతుంది. వీళ్ళు చూసేది కూడా అంత వేగంగా చూస్తారు. గుచ్చి చూస్తారు, చురచురా చూస్తారు, కొరకొర చూస్తారు. అరే అవతల ఏమనుకుంటారు, వీళ్ళు ఇంత చూస్తే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా చూస్తున్నారు అంటారు చూడండి. అట్లాంటి తత్వం ఉండడానికి అవకాశం ఉంటుంది. స్థానచలనం కలిసి వస్తుంది అంటారా వీళ్ళకి? కలిసి వస్తుంది. విడిపడి నక్షత్రాలు కదా, దిశోభావం చర్రాశం ఉంది కాబట్టి వీళ్ళు కదులుతూనే ఉంటారు, మారుతూనే ఉంటారు. మార్పు అనేది మానసికంగా జరుగుతూనే ఉంటుంది, స్థిరంగా ఉండలేరు వీళ్ళు. ఏ రంగాల్లోకి వెళ్తే వీళ్ళు విశేషంగా రాణిస్తారంటారు? వీళ్ళు ఏ రంగాలకు వెళ్తే రాణిస్తారు అని అంటే ఫుడ్ రిలేటెడ్ బాగుంటుంది, లిక్విడ్ ఐటమ్స్ బాగుంటాయి. అదేవిధంగా తీసుకుంటే తులారాశిలో 2 పాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి బుధుడు రాశిలో 2 నక్షత్రాలు 2 పాదాలు ఉన్నాయి, శుక్రుడు రాశిలో 2 పాదాలు ఉన్నాయి. బుధుడు రాశి 6వ రాశి అయింది అంటే సర్వీస్, ఇది 7వ రాశి అయింది త్రాస్ అయింది. అంటే వీళ్ళు ఏ వ్యాపారమైనా సరే లాజిక్గా చేసేస్తారు. ₹1 వస్తువుని ₹10 అమ్మగలిగే విధంగా మాటలు మాట్లాడతారు. టక మాట్లాడి ఆఫర్లు ఇచ్చాము అది ఇది అని చెప్పి సరుకు అమ్మేస్తారు. అంటే వ్యాపార నైపుణ్యం బాగుంది అని అర్థం. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక వాడు ఎంత బాగా మాటలు చెప్పాడు, అమ్మేశాడు మాకు అనుకుంటారు కదా. ఇది ఇక్కడ చూస్తే ఇంతే ఉంది. ఇటువంటి వ్యాపార నైపుణ్యం కాబట్టి బిజినెస్ సెక్టర్లో బాగుంటుందని అర్థం. వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలన్నా, మనీ ఫ్లోటింగ్ బాగుండాలన్నా సరే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి గురుగారు నిత్యం? వీళ్ళు అమ్మవారి ఆరాధన, ఏదైనా అమ్మవారి ఆరాధన వెళ్తూ వస్తూనే ఉండాలి. శుక్రుడు అంటేనే అమ్మవారు, కన్య అంటేనే అది స్త్రీ రాశి. 2 స్త్రీ రాశుల్లోనూ 4 పాదాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వేగాన్ని నియంత్రించగలిగేటువంటిది ప్రత్యేకమైనటువంటి దృష్టి, కళ్ళు ఓపెన్ తెరిచి చూస్తున్నటువంటి అమ్మవారాలనికి. కొంతమంది ఎవరు కళ్ళు మూసుకొని ప్రసన్నంగా ఉంటారు, కళ్ళు తెరిచి చూస్తున్నటువంటి అమ్మవారాలనికి ఎక్కువగా వెళ్ళి రావాలి. గ్రామదేవత ఆరాధన కూడా చేయొచ్చు. గ్రామదేవతలు కూడా పెద్ద కళ్ళు తెరుచుకొని క్రూరంగా ఉంటారు, వాళ్ళు కూరల గీరలు ఎత్తుకుని ఆయుధాలు ఎత్తుకుంటారు, సో ప్రశాంతంగా ఉండరు. కాబట్టి అటు చోట్లకి వెళ్ళడం చాలా మంచిది. ఇది తప్పనిసరి చేయాలి. ఓవరాల్గా చిత్తా నక్షత్రం గురించి అనేక మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు.